జగన్మోహన్ రెడ్డి గారు ఇండస్ట్రీ ఫ్రెండ్లీ అంటే ఎవరు నమ్మరు. నిజంగా నేను తెచ్చానని చెప్పుకునే ముందు ఇదిగో పరిశ్రమలకు రావడానికి మీరు ఇది చేశాము, ఈ రాష్ట్రంలో ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ప్రయత్నాలు చేశాము అని మిమ్మల్ని నమ్మితే ఓకే, నువ్వు తెచ్చావో లేదో ఆలోచన చేస్తారు. నువ్వు ఉన్న పరిశ్రమల్ని తరిమేసే పనిలో ఉన్నావు కదా. 5 ఏళ్లు నీ టార్గెట్ ఉన్న పరిశ్రమల్ని తరిమేశావు. అమర్ రాజా 12,000 మందికి ఉద్యోగాలు ఇస్తూ ఇంకో 12,000 నుంచి 18,000 మందికి ఉద్యోగాలు ఇస్తాము, మేము పెడతామంటే ఉన్న వ్యవస్థని మూసేదానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో నోటీస్ ఇచ్చావు. ఇంకో వ్యవస్థను రాకుండా ఉంటే వాళ్ళు తెలంగాణకి వెళ్ళిపోయారు. 18,000 ఉద్యోగాలు గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న పిల్లలకి ఇచ్చే ఉద్యోగాలు రాకుండా చేసావు. ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ నీ అకౌంట్ లో పెట్టుకుని ఉన్నవాడిని తరిమేసి వచ్చే సంస్థల్ని నేనే తెచ్చాను అంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు మీరేందో ప్రకటించండి, ఈ రోజుకైనా చెప్పండి. ఎస్, నేను ఇండస్ట్రీ ఫ్రెండ్లీ పరిశ్రమల్ని తీసుకొస్తాను, వచ్చిన పరిశ్రమల్ని తరిమేయను అనేది మీ నోట్లో నుంచి చెప్పండి. నేను అడుగుతా ఉన్నా ఈరోజు. అమరావతి అంటే దాన్ని నాశనం చేసేకి చూస్తారు, విశాఖ అంటే నాశనం చేసేకి చూస్తారు, మెడికల్ కాలేజీలు అంటే టెండర్ లేదంటారు. మీరు ఆపమన్నా కూడా ఆగదు ఈ గవర్నమెంట్. అన్ని విషయాల్లో అనుకున్న లక్ష్యాల్ని సాధించి తీరుతా. మెడికల్ కాలేజీల విషయంలో కూడా మీరు చూస్తారు.